ఏపీ రాజకీయాల్లో ఈ మధ్య చోటు చేసుకున్న భేటీలు సాధారణ రాజకీయ మర్యాద భేటీలా లేదా లోతైన వ్యూహాలకి సంకేతాల అంటే ఎమ్మెల్సీగా నాగబాబుకు ఇది తొలి బడ్జెట్ సమావేశాలు కావటం ఒకవైపు అదేవిధంగా అదే సమయంలో జనసేన పార్టీలో అంతర్గత చర్చలు తిరుపతి లడ్డు అంశంపై కూడా వచ్చిన విమర్శలు మరోవైపు ఇలాంటి కీలక సమయంలో పవన్ కళ్యాణ్ కావచ్చు అదేవిధంగా నాగబాబు భేటీ జరగడం అదే సమయంలో పవన్ కళ్యాణ్ బాలకృష్ణ కూడా భేటీ కావడం అనేది ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు తెరలేపిందని చెప్పాలి। ఈ భేటీలు ఏం చెప్పబోతున్నాయి మరి పార్టీ అంతర్గత క్రమశిక్షణ పైన లేదా కూటమి రాజకీయాల్లో సమతుల్య పైన ఇప్పుడు భేటీలనేవి ముఖ్యంగా ఇప్పటి భేటీల వెనుక అసలు రాజకీయ లెక్కలు ఏంటన్నదే ప్రధాన చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి। ఇక నాగబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ కేవలం కుటుంబ భేటీగా మాత్రమే చూడలేం। ఎమ్మెల్సీగా శాసనమండలిలోకి అడుగుపెట్టిన నాగబాబు ఎలాంటి భాష వాడాలి, మరి ఏ అంశాలను ప్రాధాన్యంగా తీసుకోవాలి, ప్రభుత్వంపై విమర్శలు ఎలా ఉండాలి అన్న అంశాలపై కూడా పవన్ అయితే స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు ప్రచారం। అంటే ముఖ్యంగా తిరుపతి లడ్డు వ్యవహారంపై కూడా ఇకపై పార్టీ లైన్ ఏంటి, మరి ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలి అన్న దానిపై కూడా నాగబాబుకు స్పష్టత ఇచ్చారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి। ఈ భేటీ ద్వారా జనసేనలో డిసిప్లిన్, క్లారిటీ ఇవే ప్రధాన లక్ష్యాలన్న సంకేతమైతే బలంగా వెళ్ళిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి। బాలకృష్ణతో పవన్ భేటీ విషయానికి వస్తే గనక ఇది కేవలం వ్యక్తిగత స్నేహానికి పరిమితం కాదన్నదే ప్రధాన విశ్లేషణ। గత అసెంబ్లీ సమావేశాల్లో చిరంజీవిపై బాలయ్య చేసిన వ్యాఖ్యల తర్వాత కూటమిలో విభేదాలు ఉన్నాయన్న ప్రచారం కూడా జోరుగా జరిగింది। ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేలా ఈ భేటీ సాగిందన్న మాట కూడా వినిపిస్తోంది। అంటే కూటమిలో ఎలాంటి విభేదాలు లేవు కానీ వ్యక్తిగత వ్యాఖ్యలతో రాజకీయ ఐక్యత దెబ్బతినదు అన్న సందేహాన్ని పవన్ ఇటు బాలయ్య కలిసి పబ్లిక్ కు పంపినట్టుగానైతే రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి। దీనికి తోడు ఇద్దరు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో ఫ్యాన్స్ వారికి కూడా ఆస్కారం లేకుండా ముందస్తు జాగ్రత్తగా కూడా ఈ భేటీని అయితే చూస్తున్నారు। మొత్తం మీదట మనం చూసుకుంటే ఈ భేటీలతో ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తన పార్టీ తన కూటమి రెండింటినైతే సమతుల్యంలో ఉంచే ప్రయత్నం చేస్తున్నారన్న సందేహం కూడా బలంగా వినిపిస్తోంది।